వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ వారం రోజుల్లో చేసిన యాత్రలు చూస్తా ఉంటే ప్రజలకి విసుగొచ్చేలా చిరాకొచ్చేలా ఉన్నాయి. అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు, జోగి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. పైగా ఆర్భాటంగా జనాన్ని సమీకరించుకుని అట్టహాసంగా వెళ్ళటాన్ని సమాజం ఎలా చూస్తూ ఉందో రాజకీయ విశ్లేషకులుగా ఎలా విశ్లేషిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అట్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరిట సాగిస్తున్న ఆటవిక యాత్ర, అలాగే జోగి రమేష్ నిన్న తన ఇంటి దగ్గర జనాన్ని పోగు చేసి ఎలా వికృతంగా రాజకీయ క్రీడలు ఆడే ప్రయత్నం చేశారు చూసాం. దీని ద్వారా 2 ప్రాణాలు పోయినాయి తప్ప ఆ పార్టీకి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వనగురింది ఏమీ లేదంటూ ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరైనా ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఏమైనా కష్టాలు, అనుకోని కష్టాలు ఎదురైనా, లేకపోతే రాంబాబు, జోగి రమేష్ లాంటి ఇన్సిడెంట్లు జరిగినా వాళ్ళని పరామర్శించడం అసలు తప్పులేదు. పరామర్శించవచ్చు, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి అవసరమైన సహాయం అందించాలి. దీన్ని ఎవరు అభ్యంతరం పెట్టరో, ఏ రకమైన దానికి విమర్శలకు తావులేదు. కానీ ఇది ఏం చేస్తున్నాడు అంబటి రాంబాబు? ఇలాంటి విషయాల్లో నాయకుడు ఏం ఆలోచించుకోవాలంటే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దేనికి సంబంధించి జరిగింది, ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి ఏముందో, అతను ఏం చేస్తే కష్టం వచ్చింది. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది, పరామర్శ, అనారోగ్యం పాలయ్యాడు, లేదా వివాహం, ఏదో ఒక అనుకోని కష్టం వచ్చింది. కానీ అతను నోటి దురుసు వల్ల పచ్చిబూతులు మాట్లాడి అతని మీద దాడి జరిగితే దాడిని అనాల్సిన అవసరం లేదు దాన్ని. ఎందుకంటే వాళ్ళ నిరసన కార్యక్రమంలో డెఫినెట్గా కొట్టు తప్పుతారు, ఎవడో ఆగలేదు. క్షమాపణ చెప్పమని మాత్రం కోరారు, చెప్పకపోతే మొహం పగలగొడతారు. ఇంకా చాలా నయం వదిలేసారు, ఏం చేయలేదు. అక్కడ వాహనాలు ధ్వంసం చేయడం తప్పే, అది ఎవరు చేసినా తప్పే. ఇలాంటి పరిస్థితుల్లో అతను కూడా మందలించాలి. ఇటువంటి భాష మనకు సరికాదు అని చెప్పాలి. ఆ మాట అతని నోట్లోంచి ఎప్పుడు రాదు. ఆ భాష మాట్లాడటమే ఒక అర్హత. వాళ్ళ సిలబస్లో ఒక్కో సిలబస్ ఒకలా ఉంటుంది, ఒక్కో పాఠం. వీళ్ళ సిలబస్లో ఏంటంటే వీళ్ళు ప్రియాంబుల్ అంటుంది. అందులో ఆడి పచ్చి బూతులు రావాలి, పరీక్ష పెడతారు. పచ్చి బూతుల్లో ఎవడెక్కువ బూతులు మాట్లాడతాడు ఫస్ట్ క్లాస్. ఆడికి పదవులు, పార్టీ పదవులు కానీ గవర్నమెంట్ ఉంటే అధికారంలో మంత్రివర్గాల్లో కట్టండి. ఇది వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు రోజాతోటి ఏమంటున్నారంటే, చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. మైక్ లాగేసింది, అందరికీ అర్థమైపోయింది. ఇంకొకళ్ళు నేను మాణిక్యవర ప్రసాద్ గారు చంద్రబాబు గారిని కొట్టమన్నాడు అంట. కొడితే ఊరుకుంటారా? కాళ్ళు చేతులు ఇసేరు ఏంటండి, వాళ్ళు ఏమనుకుంటున్నాడండి అతను? ఇలాంటి ఒక మనం ఎవరో కోరుకోని విధంగా అతను వ్యవహరిస్తున్నాడు. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. అతను ఒక డెమన్, ఒక సైతాన్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు అతను. అంటే పెర్వర్టెడ్ పొలిటీషియన్ అతను. ఒక రకమైన అతనిలో అంటే విచిత్రమైన హావభావాలు, విచిత్రమైన మాటల్లో, ఒక రకమైన అది ఎలాగ వర్ణించాలో, ఎలాగ దాన్ని డిఫైన్ చేయాలో కూడా అర్థం అవని పరిస్థితిలో పెట్టుకుంటాడు. అతను ఒక భ్రాంతిలో ఉంటాడు ఎప్పుడూ. ఇలాంటి వ్యక్తి అతను వెళ్ళి అక్కడ మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్య, దారి పొడుగున ఈ ప్రదర్శనగా వెళ్ళటం. బల ప్రదర్శన ఎవరి కోసం, ఎందుకు బల ప్రదర్శన? నీకు ఇప్పుడు ఏం సాధిస్తావు బల ప్రదర్శన చేసి? అంత అవసరమే వచ్చింది. నీ బల ప్రదర్శన చూసి ఎవరికైనా ఇంటికి కూడా కదలదో, ఎవడో లెక్క చేయడు. ఇంకా 4 ఏళ్ళు 3.5 ఏళ్ల పాటు నువ్వు ఎన్నికల కోసం, ప్రధాన పరీక్ష కోసం, ఫైనల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేయాలి. ఆ ఎగ్జామ్ వచ్చే లోపల నువ్వు ఎన్ని పేపర్లు చింపేస్తారో, నీకు ఎంత సీన్ సితారైపోద్దో ఎవరికి తెలియదు. అసలు నీకు ఎగ్జామ్ రాసే అర్హత ఉంటుందో ఉండదో కూడా అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రదర్శన చేసి ఏంటి, ఎవరికి ఉపయోగం? పోనీ ప్రజలందరూ నిన్ను తిట్టకుండా తిట్టారు. ఒక అరగంటలో వెళ్ళిపోయి దానికి 6-5 గంటలు ప్రదర్శన చేసుకునే అవసరమే వచ్చింది. ఇది ఏదైనా పెద్ద వైభోగము, ఉత్సవమా? ఇదేమన్నా నువ్వు వెళ్ళేది ఆఫ్టర్ ఆల్ పరామర్శకే కదా. అవును. ఇక్కడ జోగి రమేష్ దగ్గరికి వచ్చినప్పుడు అనేక ఆంక్షల మధ్య, నిబంధనల మధ్య ఉల్లంఘిస్తూ వెళ్ళావు. ఇప్పుడు నువ్వు పరామర్శకి వెళ్ళావు జోగి రమేష్ని, అతనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే జైలుకి వెళ్తావా? పరామర్శకి మళ్ళీ 2 ప్రాణాలు పోయినాయి. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టుగా నువ్వు ఏదన్నా ఇలాంటి ఓదార్పు యాత్రలు మొదలెడితే వాళ్ళందరికీ రిజర్వేషన్ లేకుండా పైకి పంపించి ఏర్పాటు చేస్తాను. అంతకుముందు సింగయ్యని అలా చంపేశారు. మనకు సింగయ్య కూడా కారు కింద పడి చచ్చిపోయింది కనపడింది. ఇంకొక 2 చచ్చిపోయారు అక్కడ. ఒకరు చచ్చిపోయిన వాడికి దగ్గరికి వెళ్తే ఇంకో 3 తీసుకెళ్ళిపోయావు. నువ్వు పంపించేసావు. ఇది ఏంటిది అసలు? ఏనా పద్ధతి పాడు ఉందా రాజకీయ? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలండి, నాయకులు చెప్పాలండి ఇలాంటివి వద్దని. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? రాష్ట్రంలో పర్యటనలో ప్రజల్ని నేరుగా కలుసుకున్నావా? నీ కార్యకర్తలను ఎప్పుడన్నా కలుసుకున్నావా? నీ పార్టీని వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి. మంత్రులను కూడా కలవాలి. ఎవరిని కలిసివాడు కాదు. ఒక్కడో కుర్చీ వేసి కూర్చుని పెద్ద హాల్లో. నీకు భయమే లేదా? బిక్కుమంట అవి వచ్చిన వాళ్ళు దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి వంగుని మాట్లాడాలనే దగ్గర
నువ్వు రాచరికమా ఇదేనా ప్రజాస్వామ్యమా? నువ్వు అనుకుంటే సరిపోద్దా రాచరికం అని? వెంటనే దింపేసి పక్కతో వచ్చారు కదా. నీకు అసెంబ్లీలోకి మెయిన్ గేట్ దాకా లోపల గేట్ దాకా రావాలంటే కూడా నీకు పర్మిషన్ లేకపోతే బతిమాలుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నీ స్థాయి అంత పడిపోయింది. నీకు తెలియట్లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలు, రాజులు. వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం, అది ఫైనల్. నువ్వు అది మర్చిపోయి నేను చాలా గొప్పవాడిని అనుకుంటే కొంతమంది నీకు జేజేలు కొట్టేవాళ్ళు, లేకపోతే నువ్వు చెప్పిందే రైట్ అన్నా అని నువ్వు ఎంత పనికిమాల నిర్ణయం తీసుకున్నా రైట్ అన్నా వాళ్ళు అదే నిజం అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారికి చిప్ దొబ్బిందని మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ చిప్ దొబ్బిందంటే జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు, అదే చిప్ దొబ్బిందని నువ్వు మాట్లాడుతున్నావు. నేనేం చేయాలి అంటే చెప్తే వినవు, తప్పురా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ తప్పు ఇలా మాట్లాడకూడదని చెప్తున్నాడు. నువ్వు చెప్తే వింటలేదు, కొడితే ఎడుతున్నావు. నువ్వు కొట్టేదాకా రాడు, అసలు గిలితే ఎడుతున్నాడు. చెప్తే వినప్పుడు కొడితే కూడా ఏడవకూడదు. లబోదిగో మరి మమ్మల్ని ఎలా చేశారు, అలా చేశారు, దాడి చేశారు, దుర్మార్గం, ఇలాంటి మాటలు మనం మూసుకుని కూర్చోవాలా. ఎందుకంటే నువ్వు చెప్తే వినలేదు కదా, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడే కదా, ఈ తప్పు, ఈ భాష మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు విన్నప్పుడు డెఫినెట్గా అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు అవును మరి మనం అన్నాం కదా, నువ్వు అనాలంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నువ్వు కొట్టేవంటే కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నువ్వు అరాచకం చేసావంటే అరాచకాన్ని ఎదుర్కోవడానికి అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇది రూల్, యూనివర్సల్ రూల్. ఇది కర్మ ఏమన్నా విడిచిపెడుతుంది? మీరు యథేచ్ఛగా సాగించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గేటు తాళ్ళు కట్టారు, వాళ్ళు కడుతున్నారా? నిన్ను వదిలేశారు కదా, గొలుసి వదిలేశారు నిన్ను. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. నీ ఇష్టం రెచ్చిపోతే రేపొద్దున కట్టుగా ఇంక తాళం వేసేసి తాళం గిరేసేస్తారు ఆవిడ తీయటం లేకుండా. అప్పుడు ఏం చేస్తావు? లబోదిబోని ఎడితే నోరెత్తున అలా మొహం పగలు కొడతారు. వాళ్ళు చేతగా కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వాళ్ళు ప్రజలకి విరుస్తారు. ప్రజలు ఏమనుకుంటారో, ప్రజల్లో చెడ్డబేరు రాకూడదు, వాళ్ళకే మనకి తేడా ఉండాలని, స్పష్టంగా తేడా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నిన్ను వదిలేశారు. ఒక రకంగా చెప్పాలి, తెలుగుదేశంలో నీకన్నా జంజర్ గార్లీకలు ఉంటారు, మీరు తట్టుకోలేరు. చెవుల్లో రక్తం వచ్చేది వాళ్ళు మాట్లాడితేనే, మాటలకి వచ్చేస్తారు. కానీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అలాగా కంట్రోల్లో పెట్టి ఒకటే మాట అండి. మీకు దిల్వాలే దుల్హనియా లే జాయింగే సినిమా చూసారు మీరు? అందులో లాస్ట్లో కాజల్ అమరీష్ పురి అలా పట్టేసుకుంటాడు చెయ్య, ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటాడు షారుఖ్ ఖాన్, నన్ను వదిలే నాన్న అంటారు. అలా గట్టి రాయిలా పట్టేసుకుని కదలకుండా కూర్చుంటాడు, ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్లో టక్ మన వదిలేస్తాడు, జా బేటా జా, జీలో అప్ని జిందగీ అని. అలా చంద్రబాబు నాయుడు గారు పొట్టు వదిలేసాడు అనుకో, మీ ఇష్టమే వేసుకోండి అన్నాడు అనుకో, వీళ్ళు ఎవడన్నా రోడ్డు మీద తిరుగుతాడా? తిరగలరు ఎవడన్నా? ఆ శాంపిల్ చూసారు కదా మీరు, జస్ట్ ఎలా ఉందో చూడండి, టేస్ట్ చూపించి నాలుగు రాస్తారు కదా, కర్రీ కట్ట వండి ఇంట్లోనే వంట చేసి ఏదైనా వంటకం టేస్ట్ చూడని చేతిలో పోతారు, ఇలా నాకుతాం కదా, దానికే మీరు అల్లాడిపోతున్నారు కదా. వీళ్ళు సరిగ్గా వండేస్తే, సరైన వంటకం వండితే మీరు ఏమైపోతారు కదండి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజాస్వామ్యతంగా ఉండాలి, నిశితమైన విమర్శ చేయాలి, నిర్ణయాత్మకమైన విమర్శలు చేయాలి, ప్రజల్లో హర్షించే విధంగా మీరు ఉండాలి. మీరు ప్రభుత్వాన్ని నిలదీశారంటే అందులో సత్యం, నిజం ఉండాలి. మీరు ఎన్ని ఫేక్ వ్యవహారాలు చేస్తే ప్రజలకి నిజంగా నువ్వు చెప్పింది కూడా నమ్మలేరు, అప్పుడు కూడా ప్రజలకు అన్యాయం చేసినట్టున్నావు. మీరు తప్పులు చేసి ఇక్కడ ఎలా ఉందంటే, మీరు తిరుమల తిరుపతి విషయంలోనే ఒక శాంపిల్, దేవుడు మీకు శిక్ష చేస్తాడు, మీకు తెలియట్లేదు, ఒళ్ళు కొవ్వెక్కిపోయి కళ్ళు మూసిపోయి మీకు తెలియట్లేదు, కానీ భగవంతుడు మీకు మీ జీవితంలో రాజకీయంగా తేరుకోలేని విధంగా శిక్ష ఇస్తాడు. మనం చాలా మంది అనుకుంటే ఇట్లాంటి ఎందుకు వదిలేడు దేవుడు అనుకుంటున్నాం. వాళ్ళకి ఏదైతే ఆస్పిరేషన్, ఆల్రెడీ 2024 మే నెలలో జరిగిన, జూన్లో 4వ తారీఖు రిజల్ట్ రోజునే దేవుడు ఇలాగ అన్నాడు, అయిపోయింది బొమ్మ. ఏంటండి ఇంకా మీరు దాన్ని కొనసాగుతున్నారంటే 29 కూడా టికెట్ ఏంటి తీసేయండి పేపర్ అని పక్కన పెడతాడు. ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి. రోజా అయినా నోటికి హద్దు పెట్టుకోకపోతే మీ మూత కూడా తీస్తారండి. మీది ఆల్రెడీ రెడీగా ఉంది, ఆడదాం ఆంధ్ర, అదేం ఫైల్ బూజట్లేదు, ఎప్పుడు కాబట్టి లడాలమని తీసి పెడతారు పైన. అవకాశం రావాలి సార్. జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరిట మీద ప్రజల మీద దండయాత్ర చేస్తా పోలీసు వ్యవస్థను అవహేళన చేస్తున్నాడు. ఆ పోలీసు వ్యవస్థ కూడా నిశ్చేజమే చూస్తూ ఉంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందిందంటారా, లేదంటే ప్రభుత్వం అలా ఆపిందంటారా? అలా కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సహనం వహిస్తారు పోలీసులు మామూలుగా. అది ఎంతవరకు అంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు చాలా మర్యాదగా ఇలాంటి నాయకులందరినీ చాలా గౌరవంగా ఓపికగా భరిస్తారు. అది దాటిన క్షణం వాళ్ళు ఎవరిని లెక్చారు, అవతలోడు ఎవడైనా కానివ్వండి, అసలు మీకు ఆశ్చర్యపోతారు. మీరు ఇంత టర్న్అవుట్ అయిపోయి ఇలాగే ఇంతకైపోయింది అనుకుంటారు మీరు. ఎవడైతే అలా పోలీసుల మీద తిరగబడి మాట్లాడుతున్నా ఆడే నిర్గంతపోతాడు, దిగ్భ్రాంతి గురవుతాడు వాళ్ళ రియాక్షన్, వైలెంట్ రియాక్షన్ చూసి. అప్పటి వరకు సార్
ఇది చట్టం ఒప్పుకోదండి, రూల్స్ ఒప్పుకోవు, మీరు సహకరించాలి మాకు అని చెప్తూ ఉంటారు. దాన్ని అలసిగా తీసుకున్నాడు, ఏదో మనం ఎక్కువ మర్యాద ఇచ్చేస్తున్నాడు అనుకుని మనం ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ రియాక్షన్ మొదలైందంటే అవతలోడు ఒక కానిస్టేబుల్ కూడా తిరగబడతాడు, తోలు తీసేస్తాడు. ఎందుకంటే ఆ పవర్ 3 సింహాలు బొమ్మ ఇస్తుంది వాళ్ళకి, ఆ పవర్ ఆ కాకి డ్రెస్ ఇస్తుంది. అదే డ్రెస్సు ఆ 3 సింహాల బొమ్మ చట్టం అనే చట్టం వాడిని ఆపుతూ ఉంటుంది. ఆ చట్టాన్ని మీరు బద్దలు కొట్టారనుకోండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిందంటే మీరు తట్టుకోలేరు. అదే మీకు రాంబాబుని 2 కాళ్ళు ఎడదీయటం గట్ట కార్యక్రమాలు అయ్యాయి. అంటే ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే సత్రంపల్లి యాత్రలో సంగయ్య మరణానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు కంట్రోల్ చేయలేకపోయారు, తర్వాత కూడా చేయలేకపోయారు. నిన్న మళ్ళీ 2 ప్రాణాలు పోయినా కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు తప్ప అక్కడ ఆపే ప్రయత్నం చేయలేడు. మీకేమొద్దంటే అండి, వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇలాంటి ప్రదర్శనలు చేస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఆపాలి. అదొక పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళది. ఆ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళు వేసుకున్న వ్యూహాలను ఎందుకు ఫలించనిస్తారు? పోతపోహే నేను ఎవడొద్దన్నాడు అంటారు. ఇప్పుడు ఏమైంది, జోగి రమేష్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పడినాయి, వాడు చేసిన కర్మ కాడు. ఇది మనకి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంతకీ ఆయన అక్కడే ఆపాలి కదా అనుకుంటాం మనం. నువ్వు అక్కడే ఆపితే ఆడి బొమ్మ నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఆడు ఎంత సన్నాసి అనేటువంటిది నీకు ఎలా తెలవాలి? అంటే విశ్వరూపం చూపించేవారు ఆగుతారు. అతనిలో ఉన్న అమానవీయ కోణం నీకు ఎలా తెలాలి ప్రజలకి? అక్కడే ఆపేస్తారు, ఇంట్లోంచి రాకుండా ఆపొచ్చు. తోప తురుమా కాళ్ళు ఎరగొడతాం, మోకాలు చెప్పులు తీసేస్తా ఉంటే లోపల కూర్చుంటాడు. ఏం చేస్తాడండి? నీకు ఎలా తెలుస్తుంది? అతని వికృత శాస్త్రలో ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసినప్పుడు రోగ నిర్ధారణ చేసి రోగం చికిత్స చేసేటప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. మాత్రలు చేదుగా ఉంటాయి కానీ ఆ రోగం తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ పెట్టిన రోగ క్రిమి. దాన్ని పూర్తిగా తొలగించాలంటే, ఆ రోగాన్ని తగ్గించాలంటే అప్పుడప్పుడు చేదు మాత్రలా కొన్ని భరించాలి ప్రజలు. ఆ బాధ గాయం అవుతుంది మనకి. గాయం అయినా కానీ పూర్తిగా చికిత్స చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టుకోవచ్చు మనం. అర్థమైందండి? జగన్మోహన్ రెడ్డి అనే రోగికి వేసే మాత్రలు తింటాకు చేదుగా ఉంటాయని చట్టం నుంచి ఎవడో తప్పించుకోలేడంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.